హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి తొలి ఏకాదశి ఎలా చేసామో వ్లాగ్ అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే స్నానం చేసుకొని ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేశానండి. దీని తర్వాత పూజ ఏం చేశాను అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. అలానే నైవేద్యానికి ఏం చేశానో కూడా చూడండి. నేను నైవేద్యానికి పూర్ణం కుడుములు చేశాను. పూర్ణం కుడుములు ఎలా చేశానో ఈ వీడియోలో చూపించానండి. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్. సో ఇప్పుడు దేవుడికి పానకం చేయడానికి ఒక కప్లో కొంచెం బెల్లం తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. దాంట్లోనే కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేయండి. సో ఇలాచీ యాడ్ చేసిన తర్వాత అలానే కొంచెము దాంట్లోకి తులసి కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను, బట్ వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి. సో ఇలాచీ కూడా దాంట్లో యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో దాని తర్వాత నేను దేవుడికి పిండి దీపాలు చేశాను. మామూలుగా సప్త శనివార వ్రతంలో ఈ పిండి దీపాలు అనేది చాలా ముఖ్యం కదా, అలానే నేను ఈరోజు కూడా చేశాను. సో పిండి దీపాల్లోకి కొంచెం వరిపిండి తీసుకొని అలానే అందులో కొంచెం బెల్లం వేసుకోండి. దాని తర్వాత అలానే దాంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆవు పాలు కూడా యాడ్ చేసుకోండి. సో ఆవు పాలు యాడ్ చేసుకొని దాన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆవు పాలతో అయినా మిక్స్ చేయొచ్చు, కొంచెం వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బనానా కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర బనానా లేదు, అందుకే నేను బనానా యాడ్ చేయలేదు. బనానా యాడ్ చేస్తే కూడా చాలా బాగా వస్తుంది పిండి. ఆ తర్వాత దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత దేవుడికి బొట్లు పెట్టేసుకున్నాను. అలానే పిండి దీపాలు కూడా చేసి చేసుకున్నాను. సో దేవుడి దగ్గర పిండి దీపాలు పెట్టేసి అలానే దీపం పెట్టేశానండి. Thank you guys, thank you for watching the video. Please like, share and subscribe the channel.